హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం HTMLలో టేబుల్స్ని మనం ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం టేబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే బై యూజింగ్ టేబుల్ ట్యాగ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టేబుల్ ట్యాగ్. అలాగే మన టేబుల్ రోస్ని టీఆర్ అనే ట్యాగ్తో యూస్ చేస్తాం. అండ్ మన కాలంలో డేటా వచ్చేసి టీడీ అనే ట్యాగ్ లోపల మన వాల్యూస్ అనేవి తీసుకుంటాం, కాలం లోపల ఏ డేటా ఉండాలని. సో ఇది మన బేసిక్ టేబుల్ యొక్క HTML కోడ్. సో ఇక్కడ నేను ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో ఒకటే రో క్రియేట్ చేసుకున్నా. ఒక రో క్రియేట్ చేసుకున్న అందులో నేను 3 కాలమ్స్లో వాల్యూస్ అనేది ఫిల్ చేస్తున్నా, కాలం డేటా. సో ఇదంతా కూడా మనకు ఒక టేబుల్ని, ఒక సింపుల్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది కోడ్. సో ఇప్పుడు మన HTML కోడ్ అయితే రాసుకుందాం. డాక్ టైప్ HTML హెడ్ టైటిల్. సో నేను టైటిల్ వచ్చేసి టేబుల్ అని చెప్పి తీసుకుంటా, టేబుల్. సో నెక్స్ట్ మనం బాడీ లోపల ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకుందాం, బాడీ. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. సో టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ టేబుల్ ట్యాగ్. సో టేబుల్ ట్యాగ్ రాసుకున్నాం. సో టేబుల్ ట్యాగ్ లోపల మనం ఫస్ట్ ఒక రో అయితే క్రియేట్ చేసుకుంటాం. సో టీఆర్ ట్యాగ్తో. దాని తర్వాత నేను ఫస్ట్ రోలో హెడ్డింగ్ తీసుకుంటున్నా. సో హెడ్డింగ్ ఎలా అంటే బై యూజింగ్ TH ట్యాగ్. సో TH ట్యాగ్లో నేను ఇక్కడ హెడ్డింగ్ రాసుకుంటున్నా. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి మంత్, ఫస్ట్ కాలం హెడ్డింగ్. సెకండ్ కాలం హెడ్డింగ్ ఏమో సేవింగ్స్. సో ఇప్పుడు ఇంకొక రో క్రియేట్ చేసుకుంటున్నా, TR. సో నెక్స్ట్ రో క్రియేట్ చేసుకొని నెక్స్ట్ రోలో నేను టేబుల్ డేటా ఫిల్ చేస్తున్నా. సో టేబుల్ కాలంలో డేటా ఎలా ఫిల్ చేస్తామంటే బై యూజింగ్ TD ట్యాగ్. సో మంత్ వచ్చేసి ఏప్రిల్, సేవింగ్స్ వచ్చేసి 50,000 ఆర్ 5,000. సో 5,000 తీసుకున్నా సేవింగ్స్. సో మనకు ఫస్ట్ రోలో హెడ్డింగ్ ఉంటుంది, బై యూజింగ్ TH ట్యాగ్తో రాసుకున్నాం. అండ్ సెకండ్ రోలో మనకు ఆ కాలంలో డేటా ఉంది, TD ట్యాగ్తో మనం అక్కడ రాసుకున్నాం కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకొక రోని యాడ్ చేసుకుందాం, ఆర్ఎల్స్ మన టేబుల్కి ఒక బార్డర్ అయితే క్రియేట్ చేద్దాం ఫస్ట్ మనం. సో బార్డర్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు చూద్దాం. సో రీలోడ్. సో మనకు బార్డర్ అయితే క్రియేట్ అయిపోయింది మన టేబుల్కి. సో మన టేబుల్ ఫస్ట్ రోలో హెడ్డింగ్ తీసుకున్నాం అండ్ సెకండ్ రోలో మనం వాల్యూస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక రో యాడ్ చేసుకుందాం. సో ఇంకో రో యాడ్ చేస్తామంటే బై యూజింగ్ TR ట్యాగ్. TR TD మే క్లోజ్, TD 6,000. సో TDకి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ తీసుకున్నా. సో మన అవుట్పుట్ చూద్దాం. సో మనకు 2 months అలాగే వాటి యొక్క సేవింగ్స్ మనం టేబుల్లో ఫిల్ చేసుకున్నాం. ఏప్రిల్లో 5,000, మేలో 6,000. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మన బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుందాం హెడ్డింగ్కి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు HTML ఫైల్లో అవైలబుల్ లేదు, ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ HTML అయితే అవైలబుల్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా తీసుకున్నామంటే BG కలర్. సో ఇక్కడ తీసుకుంటున్నాం కదా. మంత్కేమో రెడ్ కలర్ తీసుకున్నా, సేవింగ్స్కి ఏమో గ్రీన్ కలర్ తీసుకున్నా. సో మన వెబ్ పేజ్ని రీలోడ్ చేద్దాం. సో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వచ్చేసింది మన టేబుల్స్కి. సో ఈ వీడియోలో మనం సింపుల్గా బేసిక్ టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి HTMLలో అని తెలుసుకున్నాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.